సంవత్సరన్నర కాలంలో 62 కేసుల్లో 74 మందికి శిక్ష పడేలా దర్యాప్తు చేసి ఏలూరు జిల్లా పోలీసు అధికారులు చరిత్ర సృష్టించారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏర్పాటు చేశారు. కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు. కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడిన నేపథ్యంలో బాధితులతో ఏలూరులోని DCMS కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐజీ అశోక్ కుమార్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సిస్టమ్ను ముఖ్యమంత్రి డీజీపీ గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సూచించారని, ఈ నేపథ్యంలో ఏలూరు రేంజ్లోని 5 జిల్లాల్లో అమలు చేస్తున్నామన్నారు. కోర్టు కానిస్టేబుల్స్తో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నేరస్తులకు శిక్ష పడేలా పనిచేస్తున్న ఎస్పీని ఆయన అభినందించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ సమాజంలో బలవంతుడికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తారని, బలహీనుడికి సహాయం అందించేది పోలీసులు మాత్రమేనని చెప్పారు. నేరం జరిగినప్పుడు బాధితుల ధైర్యంపైనే కేసు నిలబడుతుందని, నేరస్తులకు శిక్ష పడుతుందన్నారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ను పర్యవేక్షిస్తున్న సిఐ సుబ్బారావును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేస్తున్న ఎస్పీని ఆయన అభినందించారు. అనంతరం నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు అభినందించారు. బయట రాకూడదని చెప్పి సార్ కూడా చెప్పారు. దాని మీద వాడి బెయిల్ సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ పెట్టాడు, అని కూడా కేసు నుంచి బయటపడాలని. అయినా కూడా ఏం జరిగింది ప్రాబ్లం ఇది యాక్చువల్గా ఎక్కువ మంది బంధువులే సార్. మొత్తం యొక్క బంధువులే మనకి సాక్షులు ఉన్నారు సార్. వాళ్ళని కూడా ఏమాత్రం కూడా మనం తన ఆశ్రయం అవ్వకుండా వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వాళ్ళని మనం ముందుగానే జాగ్రత్తగా ట్రీటింగ్ చేసి వాళ్ళు చెప్పించి సార్. వాళ్ళకి ముందు శిక్ష పడి మళ్ళా 2వ సారి కన్నా శిక్ష అయితే అందరూ కూడా మా ఓన్ కేసు చేశారు సార్. నేను సీఎంసీగా ఉండి ఎగ్జాక్ట్గా ఉండి అప్పుడు శిక్ష పడి శిక్ష పడకపోతే అది చాలా ఎంప్లాయీ షీట్ చేసుకుంటుందని చెప్పి ఈ విషయంలో చాలా టెన్షన్ పడ్డాం సార్. నిజంగా అది సాక్షులు చెప్పాలి అని అంటే సార్ మమ్మల్ని ఇంకా పెట్టి చనిపోయినప్పుడు మమ్మల్ని ఇంకా తిట్టుకున్నారు సార్. ఎందుకు నాలాంటి పెట్టికి తల్లి పెట్టి సార్ ఎవరికి రాకూడదు సార్. మనకి స్ఫూర్తి ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మనం నిలబడాలి. మనకు అన్యాయం జరిగినప్పుడు మనమే నిలబడలేదనుకో మనకి ఎవరు నిలబడతారు? చాలామందికి స్ఫూర్తి ఏమవ్వాలా? చాలామంది చాలా కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళతో రాజీ చేసుకొని అక్కడి నుంచి పారిపోవాలని, లేక అక్కడికక్కడ న్యాయం మీద నమ్మకం మన ఏలూరు 3 టౌన్షిప్లో కట్టడం కూడా జరిగింది సార్. ఇది 2023లో జరిగింది. నాన్నగౌడ్ నాకు ఒకసారి చెప్పినప్పుడు వచ్చి సిఐ గారు అయితే ముగ్గురు మధ్య నేరం జరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోతాడు, ఇంకో వ్యక్తి ముద్దాయిగా ఉంటాడు. అందువల్ల ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇద్దరి మధ్య జరిగే నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోర్టులో మనకి ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. దీంట్లో అంత టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు, కాల్ డీటెయిల్స్, సీన్ ఆఫ్ మూమెంట్స్ జరిగిన ఆధారాలు, వీటన్నిటిని మీరు జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఏపీ గారు ఒపీనియన్, పీపీ గారు ఒపీనియన్ తీసుకొని ఎప్పటికప్పుడు ఛార్జ్ షీట్స్ జాగ్రత్తగా ఫైల్ చేస్తే మన భవిష్యత్తులో ఇంకొన్ని మంచి శిక్షలు వచ్చే అవకాశం ఉంది. సో విక్టిమ్స్ అందరూ ఎవరైతే ఫ్యామిలీస్ కాంపెన్సేషన్ కోర్టు ద్వారా అవార్డు అయినాయి, ఒకవేళ కొంతమందికి అవార్డు కాకుంటే ఏపీ తీసుకొని కన్సల్ట్ చేసి అవకాశం ఉంటే వారితో మళ్ళీ రిక్వెస్ట్ ఫైల్ చేసి ఏదైనా అక్కడ కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటే మేము ట్రై చేస్తాము. ఎవరికైనా పెండింగ్ ఉంటే కూడా కాంపెన్సేషన్ ప్రపోజల్స్ కోర్ట్ మానిటరింగ్ సెల్ ద్వారా ఫాలోఅప్ చేసి
వాళ్ళు కూడా మీకు కాంపిటీషన్ త్వరగా వచ్చేట్ చేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఎంతో సహకరించారు. మీ మీద సమాజంలో సాక్ష్యం చెప్పాలంటే ఆ ఫ్యామిలీస్ అందరూ మిమ్మల్ని వచ్చి మీ మీద చాలా ఒత్తిడి పెట్టుకుంటారు. ఆ ముద్దాయి సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ వాళ్ళతో చాలామంది ఒత్తిళ్లకు లొంగిపోతారు. ధన సహాయం చేస్తారు, కులపరంగా తీసుకొస్తారు, సామాజిక పరంగా తీసుకొస్తారు, ఒత్తిడి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పకుండా మీ మీద ఎంతో ఒత్తిడి చేస్తారు. అయినప్పుడు కూడా మీరు ధైర్యంగా నిలబడి ఈ ఒత్తిళ్లకు లొంగిపోకుండా వాళ్ళకి శిక్ష పడితేనే న్యాయం జరుగుతుందని ముఖ్యంగా మీరు నిలబడి సాక్ష్యం చెప్పడం వల్లనే ఇదంతా మాకు రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి మరీ మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి జిల్లా ఎస్పీ గారిని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్సనల్గా లీడ్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని రిజల్ట్స్ తీసుకొచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. పడించి వాడికి తప్పు తెలుసుకునేటట్లు మనం ఎప్పుడైతే చేయడంలో విఫలమవుతామో ఆ తప్పు మన ఒక్కడితోనే ఆగదు. ఈరోజు మనం బాధితులం అవుతాం. మనం ఆ బాధను చూసి వదిలేస్తే రేపు మన పక్కన వాళ్ళు బాధించబడతారు. ఆ తర్వాత జనాలు అందరూ బాధించబడతారు. ఏదో ఒక రోజు అది మొత్తం మన వ్యవస్థనే దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఇందాక కూడా చాలామంది వచ్చి ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధకు లోనై ఉంటారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఎంత సపోర్ట్ చేసినా, పోలీసులు ఎంత సపోర్ట్ చేసినా, ఒక వ్యక్తి చనిపోయి కానీ ఇంకొక ఇంట్లో అఘాయిత్యం జరిగితే ఆ బాధ విన్నవాడికే కన్నీళ్ళు వస్తాయి. అట్లాంటిది మీరందరూ అనుభవించారు. ఆ బాధ అనుభవించి మనకి ఇంతే ప్రాప్తమని వెళ్ళిపోయే సమాజం మనది. లేకపోతే కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఊళ్ళో వాళ్ళు మాట్లాడరు, చాలా అపోహలు పెడతారు. కోర్టులో అంటే అది ఎప్పుడో 5 సంవత్సరాలు అవుతుంది, శిక్ష ఎప్పుడు పడుతుందో, నన్నేం చేస్తావు, బెయిల్లో వస్తాము, అలా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. డబ్బు ఇస్తామని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, భయపెడతారు, గ్రామంలో వేలేస్తామని చెప్పి బెదిరిస్తుంటారు. మీరందరూ అలాంటి ఒత్తిడులకు నిలబడుకొని ఈరోజు న్యాయాన్ని గెలిపించారంటే దానికి ముఖ్య కారణం మీరు. మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, న్యాయ వ్యవస్థ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కూడా అభినందించారు. అటువంటి టైంలో మార్నింగ్ ముగ్గేసుకునే దగ్గర, కల్లాపేసి ముగ్గేసి దగ్గర గొడవ వస్తే సోమశేఖర్ గారని ఆయన ఎస్ఐ, అప్పుడు కొత్తపేట ఎస్ఐ, ఆయన బుల్లెట్ వేసుకొచ్చాడు. అదే గొడవ పడిన తర్వాత ఎదురుగుండా ఆయన కర్ర తీసుకొచ్చి బాగా కట్టిందని తల మీద కొడితే హెడ్ ఇంజరీ అయింది, పెద్ద ఇంజరీ అయింది, చాలా బ్లడ్ వచ్చింది. సోమశేఖర్ గారిని ఇన్స్పెక్టర్, అప్పుడు ఎస్ఐ గారు బుల్లెట్ వేసుకొచ్చి ఆ ఇంటి దగ్గరికి వచ్చి దాన్ని డైరెక్ట్గా 307 కట్టారు కేసు. నాకు బాగా గుర్తుంది. అప్పుడు మేము 4th క్లాస్ అలా చదువుతున్నాం. అంటే అప్పట్లో ఎస్ఐ గారు ఊళ్ళోకి వచ్చారంటే ఊళ్ళో అందరూ ఇళ్లలోనే ఉండేవారు, గదిలో, ఇంకెక్కడ బయటకు వచ్చేవారు కాదు, అంత భయం ఉండేది. సో ఆ కేసులో దర్యాప్తు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 నెలల వరకు బెయిల్ రాలేదు. తర్వాత కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ 7 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు ముగ్గురికి. ఆ ఒక్క కన్విక్షన్ వల్ల మా ఊరు మొత్తం బాగుపడుతుంది. ఎవరు మళ్ళీ పోట్లాడకండి పోలా. సో అంత మనకి ఒక కన్విక్షన్ అనేది అంత ప్రభావం చూపిస్తుంది. మీరు అన్నట్లు ప్రతి వారం కూడా కోర్ట్ మానిటరింగ్ అనేది పర్యవేక్షణ తమ ఆధ్వర్యంలో ఎలా జరిగేది అంతా కూడా దగ్గర మనం చెప్తే మీకు ఇలా ఉంటుంది, ఇలా చెప్పాలి మీరు అని చెప్పి మనం చెప్పడం వలన వాళ్ళు ముందే చెప్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర పెడతారు. దాని మీద మేము కూడా వాళ్ళ కోచింగ్ ఇచ్చి చెప్పడం వల్ల అనేక రకాలుగా ఈరోజు ఇన్ని శిక్షలు వస్తున్నాయంటే దానికి కారణం సిఎంసి ఎస్పీ గారు నెలకొనడం, ఈ ప్రక్షాళన చేసి ఆయన పెట్టిన ఈ సిఎంసి వల్లనే ఇంత బాగా అభివృద్ధి చెందడం వల్లనే మొత్తం ఈ ఏఐని కూడా ఉపయోగించుకోవడం వల్ల మనకి ఈ శిక్షల్లో కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ సిఎంసి ఎవ్రీ వీక్ ప్రతి సాటర్డే కూడా మన సుబ్బారావు గారు ప్రతి ఒక్కరిని పిలుస్తారు, ఆయన చూస్తారు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అని పెట్టారు. పోలీస్ వారితో ఎంతో అనుబంధం ఉంది. అనుబంధం ఎలా అంటే పరిణితి చెందుతూ సార్ ఎస్ఐ గారిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం. తర్వాత శివకిషోర్ గారు వచ్చిన తర్వాత, ఎస్పీ గారు వచ్చిన తర్వాత కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, నేను అడిషనల్ పీపీ అయిన తర్వాత కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని ఎలా డెవలప్ చేశారు అనేది చూస్తే చాలా నిశ్చితంగా ఆయనకి దీని మీద ఉన్న అవగాహన మీద నాకు చాలా ఆనందం వేసింది. అలాగే ఇక్కడ పోలీస్
డిపార్ట్మెంట్ ఈ రోజు ప్రజల్లోకి పూర్తిగా వెళ్తుంది. ఏ విధంగా అంటే మన ఐజీ ఎవరంటే అశోక్ కుమార్ గారిని ఎవరైనా చెప్పగలరు, అలా శివకిషోర్ గారిని ఎస్పీ గారని చెప్పగలరు, అలాగే అడిషనల్ ఎస్పీగా చేసినటువంటి సూర్యచంద్రరావు గారని చెప్పగలరు. ఈ విధంగా వినూత్నంగా వెళ్తున్న మన డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారిని, అలాగే కోర్టు మానిటరింగ్ సిస్టంలో వచ్చిన సుబ్బారావు గారు ఎందుకు చెప్పగలుగుతున్నారంటే అన్యాయం చేయబడిన వ్యక్తులకి న్యాయం చేయాలని ఒక తపన, ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్కి పూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కేసుల్లో కన్విషన్లు పడాలని ఈ తపనతోటి చేస్తున్నటువంటి సిఎంసి టీంకి పూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదే పేరు మీద రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన ఎస్పీ సార్కి, అదేవిధంగా ఈరోజు విశిష్ట అతిథిగా మా ఈ సమావేశానికి అడిగిన వెంటనే వచ్చి ఎంతో విలువైనటువంటి తమ సమయాన్ని ఇక్కడ కేటాయించినటువంటి మా ఐజీ అశోక్ కుమార్ సార్కి, అదేవిధంగా మనకి రిటైర్ అయిన ఎస్పీ గారు వారి సమయం విలువైనప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మాకు అమూల్యమైన సందేశాన్ని స్ఫూర్తిని ఇచ్చినటువంటి మా సూచనల సార్కి, అదేవిధంగా ఈ రోజు నాడు మన ఏపీపీసీ ప్రతి కోర్టు నుంచి కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడికి హాజరైనటువంటి వారికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ అయినటువంటి నా సహచరులైనటువంటి ఆఫీసర్లకి, అదేవిధంగా ఈరోజు ఎవరైతే బాధితులు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ